నమస్తే, వెల్కమ్ టు హాట్ టాపిక్. మొత్తానికి టీడీపీ జనసేన కూటమిలో టికెట్లు ఖరారైనవి. పార్లమెంటు స్థానాలు ఇప్పటికే దాదాపు 13 స్థానాలు ఖరారైనవి. మరొక 12 స్థానాలు ఖరారు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి వార్త వేగంగా చక్కెర కొడుతుంది. అసలు ఎవరు ఖరారు చేసింది, ఎవరి దగ్గర నుంచి లీక్ అయింది? టీడీపీ అధినేత దగ్గర నుంచా, లేకపోతే జనసేన అధినేత దగ్గర నుంచా, లేకపోతే ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా దగ్గర నుంచి లీక్ అయింది? అధికారికంగా అయితే ఇంతవరకు ఎక్కడా కూడా లిస్టు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ తెలుగుదేశం 2 స్థానాలు, తెలుగుదేశం 11 స్థానాలు, జనసేన 2 స్థానాలతో 13 స్థానాల్లో పార్లమెంట్ అభ్యర్థులు ఖరారయ్యేటువంటి వార్త నిన్నటి నుంచి కూడా చర్చకైతే తావిస్తున్న పరిస్థితుల్లోనే అసలు నిజంగా టీడీపీ జనసేన సీట్లు ఖరారు అయ్యాయా? ఒకవేళ అయితే అధికారికంగా బయటికి రావాల్సినటువంటి లిస్టు అనఫిషియల్గా ఎందుకు బయటకు వచ్చింది? లీకులు వదిలింది ఎవరు? అంటే టెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉందా? ఈ అభ్యర్థులు అయితే ఏ విధంగా ఉంటుందో, ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు? ఎక్కడైనా తిరుగుబాటు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి, ఏదైనా పార్లమెంట్లో ఏదైనా అభ్యర్థిని వ్యతిరేకించే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అనేక నియోజకవర్గాల్లో పొలిటికల్ ట్రాన్స్ఫర్లు చేస్తున్నటువంటి పొలిటికల్ ట్రాన్స్ఫర్లో భాగంగా వారు ఇచ్చేటువంటి స్థానాలు ఏదైతే ప్రకటించే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కొన్ని నియోజకవర్గాల్లో వ్యతిరేకత వస్తుంది. అంటే స్థానికేతరులను తీసుకొని వచ్చి పోటీ చేపిస్తూ ఉన్నారు. 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి పొలిటికల్ ట్రాన్స్ఫర్లో భాగంగా వైఎస్ఆర్సీపీ అక్కడక్కడ అంతర్గత కుమ్ములాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. సో అలాంటి పరిస్థితులు ఎక్కడేమైనా తలెత్తుతాయా అనే దానికోసం ఏమైనా టెస్టింగ్ పర్పస్ కోసం ఏమైనా టీడీపీ జనసేన అధినేతలు ఏదైనా లీకులు వదిలేరా? జనసేన టీడీపీ కూటమిలో ఎవరికెన్ని సీట్లు, మీకెన్ని మాకెన్ని అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం కిరణ్ కలపాల్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వాణిజ్య విభాగం అధ్యక్షులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పిల్లా శ్రీధర్ గారు, పిఠాపురం జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా పిల్లా శ్రీధర్ గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ సీనియర్ నాయకులు, పిఠాపురం నియోజకవర్గం. శ్రీధర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి శ్రీధర్ గారు, మొత్తానికి ఎన్ని స్థానాలు కన్ఫర్మ్ చేసుకున్నారు జనసేన? అంటే అసెంబ్లీ పక్కన పెట్టేసి పార్లమెంటు స్థానాల్లో మీకెన్ని మాకెన్ని అనే చర్చ జరుగుతూ ఉంది. సో జనసేన కేవలం 2 స్థానాలు ఇప్పటికి ప్రస్తుతానికి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ 13 స్థానాల్లో రిమైనింగ్ స్థానాలు తెలుగుదేశం. అంటే ఇది వాస్తవమేనా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లిస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? సో దీని మీద ఇది కరెక్ట్ కాదు అని ఇప్పటి వరకు అధికారికంగా టీడీపీ కానీ జనసేన సంబంధించిన నేతలు ఎవరు ఖండించలేదు. వాస్తవానికి ఏదైతే లిస్టు నిన్న బాగా సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సందర్భం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏదైతే లిస్టు ఈ సోషల్ మీడియా విభాగాల్లో తిరుగుతూ ఉందన్నది అధికారికంగా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ జనసేన పార్టీ వైపు నుంచి కానీ అధికారంగా ఎటువంటి ప్రకటన లేదు. అలాగని లిస్టులో వాస్తవికత లేదని కూడా మనం ఏం చెప్పలేము. ఎందుకంటే రకరకాల సమీకరణాల ప్రకారం కూడా లిస్టు చూడడానికి చాలా వాస్తవికంగా ఉంది. చాలా అంశాలను దృష్టిలో పెట్టుకుని ఫైనల్ లిస్ట్ ఏదైతే ఉందో అది వచ్చే వరకు మనం అందరూ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదో ఒకే ఆలోచన ఒకే శైలితో చేసే విధంగా ఉండదండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా మేధావి, చాలా అనుభవం గల వ్యక్తి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఆయన వ్యూహాలు ఎవరికి అందలేకుండా ఉండే వ్యూహాలు ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చాలా ఆలోచన శక్తి గల మనిషి. సో వీరిద్దరూ కలిసి ఫైనల్ లిస్ట్ వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే లిస్ట్ జరుగుతుందన్నది అది వాస్తవమే, కానీ ఏది కూడా అధికారంగా ప్రకటించలేదన్నది మనం ముందు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫైనల్ లిస్ట్ కోసం వెయిట్ చేయాల్సి ఉంది. త్వరలో దాదాపు 10వ తారీఖు 1-2 రోజులు అటు ఇటు అయినా సరే ఫైనల్ లిస్ట్ వచ్చే వరకు కూడా అందరూ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ లిస్టు చాలా అద్భుతంగా ఆల్మోస్ట్ ఏదైతే లిస్ట్ రిలీజ్ అవబోతుందో అన్ని స్థానాల్లో కూడా తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులు విజయం సాధించే విధంగా మంచి లిస్ట్ వస్తుందని చెప్పేసి మేము తెలియజేయగలం. కానీ శ్రీధర్ గారు, ఇంకా పూర్తిగా ఎవరెన్ని స్థానాలు అనేది డిసైడ్ కాకుండా అసలు ఆ స్థానాలతో పాటు అభ్యర్థుల పేర్లు ఎలా వస్తున్నాయి బయటికి?
ఇవి మీకు తెలియదేముందండి, కొన్ని మా పార్టీలో అంటే ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ మేము ఎవరిని పెట్టాలో కూడా కొన్ని పార్టీలు డిసైడ్ చేసే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఎందుకంటే వాళ్ళు పుకార్లు క్రియేట్ చేసే పరిస్థితులు కూడా ఉంది కాబట్టి, అధికారికంగా లిస్ట్ రాలేదు కాబట్టి మనం దీని గురించి ఏం కామెంట్ చేయడానికి కుదరదండి. కానీ ఆ లిస్టులో ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లు ఏమి కొట్టిపారేసేటువంటి పేర్లు కాదు. ఉదాహరణ చూస్తే మచిలీపట్నం బాలశౌరి గారి పేరు జనసేన నుంచే ఇచ్చారు. కాకినాడ నుంచి సానా సతీష్ గారి పేరు జనసేన నుంచే ఇచ్చారు. విజయవాడ నుంచి కేసినేని చిన్ని గారి పేరు తెలుగుదేశం పార్టీ నుంచే ఇచ్చారు. సో అనకాపల్లి నుంచి బైరా దిలీప్ చక్రవర్తి గారి పేరు తెలుగుదేశం పార్టీ. అంటే ఈ పేర్లు ఏవైతేనో వీరందరూ ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఆ పార్టీల కోసం పనిచేస్తున్నటువంటి అభ్యర్థులు. వీరికి కాంపిటీషన్ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ లిస్టుని కొట్టిపారేసేటువంటి పరిస్థితి అయితే లేదు కాదంటారా? ఖచ్చితంగా ఈ లిస్టును అయితే మనం కొట్టిపారలేం, కానీ డెఫినెట్ గా ఇప్పుడు ఏదైతే 13 స్థానాలు బయట మనకి లిస్ట్ వచ్చినట్టు తిరుగుతుంది, కానీ ఇందులో దాదాపుగా చాలా వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ కొద్దిపాటు మార్పులు చేర్పులు ఉండే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుందండి ఇందులోని. ఎందుకంటే మరి బీజేపీ కూడా ఈ కూటమిలో భాగస్వామి అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జనసేన అధినేత బీజేపీ కలిసి రావాలన్నారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మన ఊహలు ఉన్నాయో ఇవన్నిటికీ కూడా బీజేపీ అన్నది రేపు పొత్తు, మనకి బీజేపీ ఆల్రెడీ జనసేన బీజేపీ అన్నది ఎలియన్స్ లో ఉన్నదన్నది వాస్తవం. కాబట్టి బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీకి ఎన్ని స్థానాలు ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు అన్న దాన్ని బట్టి మళ్ళీ ఇవి మార్పులు చేర్పులు కూడా ఉంటాయి. రెండవది, ఏదైతే మీకు తెలియదే ఉంది, రాజకీయాల్లో చివరి వరకు కూడా ఏ మార్పు ఎప్పుడన్నా జరగచ్చండి. కొన్ని సందర్భాల్లో ఒకరు బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా మార్చి మళ్ళీ ఇంకో బీఫామ్ ఇచ్చిన పరిస్థితులు కూడా చాలా గతంలో ఉన్నాయి. కాబట్టి లిస్టు వాస్తవికానికి చాలా దగ్గరగా ఉంది. అండ్ ఏదైతే అభ్యర్థులు అక్కడ చెప్పారో చాలా మంచి అభ్యర్థులు, గెలుపు గుర్రాలని కూడా మనం చెప్పొచ్చు. కానీ ఇందులో చిన్న మార్పులు ఉంటాయి. ఎందుకంటే ఆయా పరిస్థితులను బట్టి, అప్పుడు పరిస్థితులను బట్టి, అపోజిషన్ అభ్యర్థులను బట్టి, వాళ్ళ మీద ఏ సమీకరణాల ద్వారా విజయాలు వస్తాయన్న దాన్ని బట్టి మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పేసి చేసు మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. బీజేపీకి కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన స్థానాలను బట్టి మరి కొంతమంది త్యాగాలు చేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళు త్యాగాలు చేసిన వాళ్ళకి కూడా 3 పార్టీలు కలిపి మంచి న్యాయం చేస్తారు కూడా త్వరలో. ఏదైనా సరే మనం అధికారికంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం ముగ్గురు కలిసి కంబైన్డ్ లిస్టు అధికారికంగా విడుదలయ్యే వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో పార్లమెంట్ స్థానాలంటే ఖచ్చితంగా బీజేపీ కలిస్తే మారిపోయేటువంటి సినారీస్ చాలా ఉంటాయి. ఇప్పటికే 13 స్థానాలు అంటే 13లో వైజాగ్ భారతీయ జనతా పార్టీ తీసుకునే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ విజయవాడ తెలుగుదేశం తీసుకునే అవకాశం ఉంటుంది. మచిలీపట్నం జనసేన తీసుకునే అవకాశం ఉంటుంది. కాకినాడ జనసేన తీసుకునే అవకాశం ఉంటుంది. అనకాపల్లి టీడీపీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి స్థానాల్లో ఖచ్చితంగా బీజేపీ ఇన్వాల్వ్ అయితే మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి. లేదు బీజేపీకి మేము అసలు ఎంపీ సీట్లే ఇవ్వమంటారా టీడీపీ జనసేన? అటువంటిది ఏం లేదండి. ఖచ్చితంగా బీజేపీ అనేది చాలా సానుకూలంగా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ కొంచెం సమయం తీసుకుంటుంది, కానీ మంచి నిర్ణయం తీసుకుని త్వరలో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మార్పులు చేర్పులు వస్తాయి. ఎంపీ సీట్లలో ఖచ్చితంగా మెజారిటీ వాళ్ళు అడగడానికి అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ మోర్ ఆఫ్ ఎంపీ కోసం వాళ్ళు పట్టుబట్టలో కూడా న్యాయం ఉంది. కాబట్టి మన ఎంపీ టికెట్లు అన్నది కూడా కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఈ 2 పార్టీలకు ఉంటుంది. బట్ ఎన్ని త్యాగాలు చేసినా కూడా ఇవన్నీ కూడా ఈ పార్టీల కోసం లేదంటే నాయకుల కోసమే కాదండి త్యాగం. ఈ త్యాగాలు కేవలం ప్రజల కోసం,